దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభుల వారు పిలాతు న్యాయపీఠం ఎదుట ఉన్నప్పుడు పిలాతు భార్య ఆమెను గురించిన ఓ ప్రత్యేకమైన సందేశం మీకు అందించాలని నేను ఆశిస్తున్నాను. ఒక వ్యక్తి న్యాయపు తీర్పులో ఉన్నప్పుడు న్యాయము తెలిసిన పిలాతు గవర్నరు ఏమీ చేయలేకపోయాడు. సత్యము ఎరిగి కూడా సత్యం కోసం పోరాటం చేయలేకపోయాడు. ఈ మనుషుని యందు ఏ దోషము నాకు కనబడటం లేదని చెప్పుచున్నాడు కానీ దాని మీద పోరాటం చేయలేకపోయాడు. విడిపించే అధికారం ఉన్నప్పటికీ అవినీతిపై మొగ్గు చూపాడు, అన్యాయం వైపే మొగ్గు చూపాడు. ఈ లోకం, ఈ దేశ తీరు ఇలాగే ఉంటుంది. మనం ఎప్పుడు కూడా మనుషులకు సహాయపడతారు, ఆపత్కాలంలో ఆదుకుంటారు అని మూఢ నమ్మకం, మూఢ విశ్వాసంతో స్నేహాలు చేయడం, వారితో టూ మచ్గా బిహేవ్ చేయడం, వారితో రోజు రోజుకి మనసు విప్పి మాట్లాడుకొని దగ్గర అవడం, ఇలాంటి పనులు చేసుకొని ఒక రోజున తల మీద చేతులు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు. మనుషులు మనలను మన దగ్గర ఉన్నంత కాలం, మనతో అవసరం ఉన్నంత కాలం, అవసరం తీరిన తర్వాత వదిలిపెట్టేది ఈ లోకం. పిలాతు భార్య దేవుని చేత కలలో ఆమె తెలుసుకున్నది నీతిమంతుడైన యేసు ప్రభుని గురించి తెలుసుకుంది. నీతిమంతుడని తెలుసుకుంది. నోటి మాటతో కూడా పలికింది, కానీ ఆమె మనోనేత్రం, హృదయం మూసుకుపోయింది. కదలి వచ్చి ఏమీ చేయలేకపోయింది. ఈ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ నీతిమంతుని జోలికి పోవద్దు అంటుంది. కానీ ఒక గవర్నర్ గారి భార్య, ఒక అధికారి భార్య న్యాయ పోరాటం ఏమీ చేయలేకపోయింది. కారణం, పిలాతు శాసన అధికారం కలిగిన వాడు. అతడు ఏది చెప్తే అది జరుగుద్ది, చెప్పి పంపించింది అంతవరకే. కానీ పూర్తిగా ఎటువైపు న్యాయం ఉందో తేల్చలేకపోయింది. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, అక్కడున్న మాటలు చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వాక్యంలో, అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని ఎద్దుకు వర్తమానం పంపాను. వర్తమానం పంపింది అంతవరకే. విషయం తెలుసుకుంది, తెలిపింది. చలనం లేదు, కదలిక లేదు. లోకంలోకి వెలుగు వచ్చింది కానీ చీకటి గ్రహింపుకున్నది. ఆమె మూసుకుపోయిన హృదయంలాగా ఆమె ఏమీ చేయలేకపోయింది. సత్యము తెలిసి కూడా ఏమీ చేయలేకపోయింది. ఈ నీతిమంతుని జోలికి పోవద్దు, కలలో
ఈ పొద్దు ఆయన గూర్చి నేను మిక్కిలి బాధపడి తిని, ముందుగానే దేవుడు తెలియపరిచినాడు, చూపించినాడు, ప్రత్యక్షపరిచినాడు. కానీ కదలిక కానీ, స్పందన కానీ, కర్తవ్యము నెరవేర్చట కానీ ఏమీ చేయలేకపోయింది. బైబిల్ ఆమె పేరు లేదు కానీ క్లౌదియా ప్రొకులా అని బైబిల్ పండితులు ప్రకటించారు. చాలామంది బైబిల్లో పేరులైన వారు చాలామంది ఉన్నారు. ఈమె పేరు క్లౌదియా ప్రొకులా. ఈమె జీవితంలో అనేకులకు సత్యము తెలిసి కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయి ఉంది. ఆమె హృదయం పరిపూర్ణంగా పనిచేయకుండా చీకటి కమ్మినట్టుగా ఉంది. ఉజ్జీవం కానీ ఉత్సాహం కానీ తెచ్చుకోలేకపోయింది. పోరాటం చేయాలి అని, సత్యం కోసం నిలవాలన్న ఆలోచన కూడా ఆమెకు రాలేదు. కొన్ని మాటలు మీకు చెప్పాలి, లేఖనంలో తీసుకొని మీకు ఈమె జీవితాన్ని బట్టి మన పరిస్థితి కూడా అంతే. యేసు ప్రభు రక్షకుడు అని తెలిసి ఆ రక్షణ సువార్త అనేకులకు చెప్పలేకపోతున్నారు క్రైస్తవులైన వారు. సర్వలోకానికి మీరు సువార్తను ప్రకటించండి, బూదిగంతముల వరకు నా కొరకు మీరు సాక్షులుగా ఉండమని దేవుడు చెప్పినాడు. మనం ఆ పని చేస్తున్నామా? స్పందన ఉండాలి, మందకోడిగా ఉండకూడదు. ఉత్సాహం, ఉజ్జీవం ఉండాలి. సత్యం చెప్పేటప్పుడు ప్రాణ తెగింపు ఉండాలి, త్యాగం ఉండాలి. సత్యాన్ని వాదించి గెలిచేటట్టుగా అవసరమైతే హతసాక్షిగా మారిపోవాలి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 20వ వాక్యం. నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపుకున్నావు, వారు చెవియొగ్గిరి గాని వినుకున్నారు. కళ్ళతో చూస్తున్నారు కానీ ఏమీ అర్థం కావట్లేదు. వింటున్నారు కానీ వినేటట్టుగా స్పందన ఏమీ లేకుండా ఉన్నారు. అంటే ఒక రాయిలాగా స్తంభించిపోయారు. స్పందన లేదు. సత్యము తెలిసిన స్పందన, దానికోసం పోరాటం చేసే ఆ తెగింపు లేదు. ఈమె పరిస్థితి అలాగే ఉంది. సత్యము తెలిసిన హృదయ స్పందన కనిపించట్లేదు, ప్రాణ తెగింపు కనిపించట్లేదు. చేరవేసింది సత్యాన్ని అంతవరకే. అలా చేస్తున్నారా లేదా, ఆ విధంగా న్యాయము పనిచేస్తుందా లేదా అని తెలుసుకోలేకపోయింది. మరో వాక్యం నేను చదువుతున్నా. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 18వ వాక్యం. వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండానట్లు వారి హృదయము మోయబడెను. పిలాతు భార్య హృదయం మూయబడింది, నోరు తెరిచింది, మాట్లాడింది. ఈ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు కలలో నేను చాలా బాధపడ్డానని నోరు తెరిచింది. కానీ వారి హృదయము మూయబడెను. అంటే విషయం చెప్తుంటారు కొంతమంది, వారు చెప్పుదురే కానీ వారు చేయరని ప్రభు మాట్లాడిన మాట జ్ఞాపకం వస్తుంది. చాలామంది చెప్పడానికే ఉంటారు, చేయరు. సత్యము తెలిసి చెప్తారు కానీ వారి జీవితంలో చూపలేరు.
సత్యం చెప్పేవారు సత్యాన్ని అనుభవించుకుంటూ చెప్తే ప్రతిఫలం ఉంటుంది. ఈమె చెప్పింది, తెలియజేసింది, కానీ స్పందన లేదు, హృదయ స్పందన లేదు. నీతిమంతుడు అని వచించింది కానీ తన అవినీతిని, తన అవిశ్వాస జీవితాన్ని ఒప్పుకోలేకపోయింది. ఎక్కడేసిన గొంగలి అక్కడ ఉన్నట్టుగా సత్యం ఎరిగి కూడా స్పందన లేని జీవితాలు. మనము ఎందుకు పిలువబడ్డాం? ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం చివరి భాగం చదివి వినిపిస్తున్నాను. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఆదిమ క్రైస్తవ సంఘంలో ఎందుకు మీరు పిలువబడ్డారు అంటే యేసుక్రీస్తు వారుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. మనం క్రీస్తును కలిగిన వారంగా, క్రైస్తవులంగా మనం పిలువబడ్డాం. మరి క్రీస్తుని గురించిన స్పందన ఉండాలి కదా. యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆయన వెళ్ళక ముందు ఈ భూమి మీద నేను వెళుతున్నాను, మీరు కూడా అక్కడికి రావాలి అని ఆయన వచ్చి చెప్పి వెళ్ళాడు. మనము ఇక్కడి వారం కాదు, మనం పరదేశులము, యాత్రికులము, మీరు అక్కడ చేరుకోవాలి, నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, మీరు విశ్వాసంతో జీవించమని ప్రభు వారు చెప్పి వెళ్ళారు. మనం ఎలా ఉండాలి? యేసుక్రీస్తు వారుగా మనం ఈ లోకంలో బతకాలి. మన మాటల్లో, మన క్రియలలో, మన జీవితంలో ఇతరులు యేసు ప్రభువును చూచేటట్టుగా ఉండాలి. వారికి అనుకూలంగా మనం మాట్లాడడం, వారు చెప్పింది మన ఇంటి కూర్చోవడం, అలాగా లోక మర్యాదల చేత ఎవరు ఏమో అనుకుంటారేమో, నేను ఇలా మాట్లాడితే వారు మా ఇంటికి రారేమో, నన్ను రానిరేమో, ఇలాంటి సంబంధాలు కలిగి ఉంటున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క విశేషమైన జ్ఞానం పొంది ఆయన కొరకు పని చేయలేని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. కనుక క్లౌదియ ప్రొకుల్ల అనే ఈ పిలాతు భార్య స్పందన లేదు, ఈమెలో ఉరకలేసి ఉద్యమం లేదు. ఈ నీతిమంతుని జోలికి పోవద్దు అంటుంది. ఈ పొద్దు నేను చాలా కలలో ఈయన గురించి బాధపడ్డాను అంటుంది. వార్త అందించింది, కానీ అలా జరిగినదా లేదా అని తెలుసుకోలేకపోయింది. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలారా, సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మనల్ని మనుషుల మర్యాద నుండి, ఈ లోక మనుషుల సాంగత్యము నుండి, లోతైన అనుభవాల్లో సత్యముడు సర్వసత్యములోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. యేసు ప్రభుని గురించి చెప్పండి మనం ఉండలేం, సత్యం ఎరిగిన వారం గనుక. ఈరోజు ఈమె ఎందుకు అక్కడ సాక్షిగా నిలవలేకపోయింది? అవకాశం వచ్చింది, సాక్షిగా నిలబడే అవకాశం వచ్చినా సార్థకత చేసుకోలేకపోయింది. మరో వాక్యం చెప్తూ ఉన్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వాక్యం, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్నవాడు ఎవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషులు ఎదుట మనం ఒప్పుకోవాలి, అనేకులు ఎదుట ఒప్పుకోవాలి. పిలాతు గారు కూడా చెప్పారు, ఈయన యందు నాకు ఏ దోషం కూడా కనబడటలేదు, మీరు నిందలు మోపుతున్నారు, మీరు మోపిన నిందలలో వాస్తవికత ఏమీ లేదు, ఆయన నిర్దోషి, నిరపరాధి, ఈ మనిషిని ఏ దోషం కాని రావట్లేదు అంటే వారు ప్రజల పెద్దల ప్రేరణ చేత, శాస్త్రులు పరిశీలేక
ప్రేరణ చేత బందిపోటు దొంగ అయిన బరబ్బాను విడుదల చేయమని, యేసును సిలువ వేయమని వారి కేకలు ఈయనని ఒప్పించేటట్టు చేశాయి. చేతులు కడుక్కున్నాడు. ఈ నిరపరాధి రక్తం నాకును నా ఇంటి వారికి కలగకూడదని చేతులు కడిగేసుకున్నాడు. న్యాయం తీర్చి ప్రభు పక్షంగా నిలబడి ఉంటే ఎలా ఉండేదో. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఏమీ చేయలేకపోయారు. ఈ భార్యాభర్తలు ఏమీ చేయలేకపోయారు. అధికారులు అయినప్పటికీ అన్యాయం వైపే మొగ్గు చూపారు, అవినీతి వైపే మొగ్గు చూపారు. నేను చేసినది అన్యాయమని తెలుసు పిలాతుకి. పైగా ఆ నిరపరాధ రక్తం నా మీదకి, నా బిడల మీదకి రాకూడదని చేతులు కడిగేసుకుంటున్నాడు. ఎందుకు ఇలా కర్కశమైన తీర్పు? ఈ యొక్క క్లౌదియా ప్రొకుల ఎందుకు నిలబడలేకపోయింది సత్యం కోసం? కారణం ఏమిటో చెప్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసెను. అది ఈమె నీతిమంతుడని చెప్పింది కానీ విశ్వాసం ఉంచల. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత అనగా సాతానుడు మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేశాడు. అందుకనే ఆమె హృదయం మూసుకుపోయింది. నోరు తెరిచింది కానీ హృదయ స్పందన లేకుండగా మూసుకుపోయింది. ఆ హృదయం అంధకారంలోనికి వెళ్ళిపోయింది. అవును, అదే ఆమె ఆ సువార్త ప్రకటించి ఉంటే ఎట్లాగో పిలాతు మార్గం తప్పేశాడు. ముందే తెలుసు ఆయన నీతిమంతుడు అని తెలుసు, కానీ అన్యాయం వైపే మొగ్గు చూపినాడు. ఈమె అయినా నిలబడలా. ఈమె దేవుడు తెలియపరచిన సత్యం కోసం నిలబడలేదు. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువు వారి జీవిత చరిత్ర కంట తడిపేది. ఎక్కడ చూచిన ఆయన మాటలు వినడానికి వచ్చారే కానీ ఆయన మాటల జీవితాల్లో ఆస్వాదించలేకపోయారు. చివరికి ఆయనని ఒంటరి వారిగా చేశారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వాక్యంలో అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు అని బాధపడ్డాడు. తర్వాత యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వాక్యంలో నేను ఒంటరిగా లేను, నా తండ్రి నాతో ఉన్నాడు, మేమున్నాము అని అక్కడ మాట్లాడిన మాటలు మనం చూస్తా. చాలామంది సత్యం కోసం మనం నిలబడినప్పుడు సమాధి వరకు వస్తారేమో కానీ ఆ తర్వాత మనతో వారు ఎవరు రాలేరు. సమాధి తర్వాత కూడా మనతో ఉండేది ఎవరు అంటే మన దేవుడు. అందుకోసమే పరలోకం నడిపించే దేవుడు, పరలోకమందు మనల్ని తీసుకువెళ్ళే దేవుడు మనకున్నాడు. తన దూతలను పంపిస్తాడు. మన అవసరతల్లో, మన ఆక్రందనలో తన మొర్ర విని మన మొర్ర విని ఆయన మనకు సహాయం చేస్తాడు. ప్రభు కొరకు తెగింపు భక్తి చేద్దాం. తెగింపు భక్తి చేద్దాం. తెగింపుతో, త్యాగముతో ప్రభు కొరకు సాక్షిగా జీవిద్దాం. ఈ క్లౌదియ ప్రొకులలో తెగింపు లేదు. నేను ఆమె పక్షంగా నిలబడి మీకు చెప్తున్న విట్నెస్ ఏంటంటే ఆమెకు తెగింపు లేదు. నీతిమంతుడు
అని తెలిసి ఈయన నీతిమంతుడని తెలిసి ఈయన జోలికి పోవద్దు అని చెప్పిందే కానీ తెగింపు చేయలేకపోయింది. ఆయన కొరకు సాక్షిగా నిలబడలేకపోయింది. న్యాయం కోసం పోరాటం చేయలేకపోయింది. వారిద్దరు అధికారులే, అధికారం కలిగిన వారే. గవర్నర్ గారి భార్య అంటే గౌరవ మర్యాదలు ఉంటాయి, ఆమె మాటను స్వీకరిస్తారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, చాలామంది ఆత్మీయ తండ్రి అయిన సంఘ కాపరిని ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మా ఆత్మీయ తండ్రి అలాంటి వాడు కాడు అని సాక్ష్యం చెప్పేవారు ఎంతమంది ఉన్నారు? దైవ సేవకుని పక్షంగా నిలబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యేసుక్రీస్తు వారి పక్షంగా నిలబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సంఘ పక్షంగా నిలబడేవారు ఎంతమంది ఉన్నారు? ఈమె నిలబడలేదు. సత్యమందు నిలబడిన వాడు నాకు శిష్యుడవుతాడని యోహాను సువార్తలో 8వ అధ్యాయం 31వ వాక్యంలో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సత్యమందు మనం నిలబడితే ఆయన శిష్యులుగా మనం జీవించగలుగుతాం. ఆమె సత్యమందు తెగింపు లేదు, సత్యం కోసం నిలబడింది లేదు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నా అంటే, దేవుడు తెలియచేసిన ఈయన నీతిమంతుడు, వాళ్ళేమో అందరూ నిందల పాలు చేస్తుంటే పిలాతు కూడా తెలిసి కూడా అన్యాయపు తీర్పు విధిస్తున్నాడని తెలిసి భార్యకి తెలియజేశాడు, ఈయన నీతిమంతుడు, ఈయన జోలికి పోవద్దు. తెలియచేసినా కూడా సత్యమందు ఆమె నిలబడలేదు, తెగింపు చేయలేకపోయింది. అందరితో పాటు ఈమె కూడా మౌనంగా ఉండిపోయింది. ఏమండి, అన్యాయం జరుగుతుంటే నీ కళ్ళతో చూస్తూ ఉంటావా? నువ్వు చూస్తూ ఉన్నావంటే నీ హృదయం కప్పబడింది దేనితో? చీకటితో. నీలో స్పందన లేదు. సత్యం కోసం అన్యాయం జరిగిపోతూ ఉంది, ఇబ్బంది జరిగిన స్పందన లేదు, ఆపద అక్కడ తెలియజేసిన స్పందన లేదు. ఆమె మనోనేత్రం మూసుకుపోయింది. ఈరోజు ఈమె ఏ విషయంలో కూడా స్పందన లేదు. ఇలా అంటారు బైబిల్ పండితులు. తర్వాత ఆయన పిలాతు భార్య తర్వాత ఎందుకు ఇలాగ మనం న్యాయపక్షంగా నిలవలేకపోయామని పశ్చాత్తాపడినట్టు, అలా దిగులుతో పిలాతు చనిపోయినట్టు బైబిల్ పండితులు చెప్తున్నారు. బైబిల్లో లేదు చెప్తారు. ఈమె కూడా పిలాతు చనిపోయిన తర్వాత యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించినట్లు బైబిల్ పండితులు చెబుతారు. ఆయన ఉన్నప్పుడే ఒక సాక్షిగా నిలబడి ఉంటే ఎంతో ఉజ్జీవం వచ్చేది. నా ప్రియమైన దేవుని పిల్లారా, న్యాయం చేసేవారే అన్యాయం చేస్తే ఎలా ఉంటుంది? కంచె చేను మేస్తే ఎలా ఉంటుంది? కాపాడేది ఎవరు? ఆ చేనుని కాపాడేది ఎవరు? పిలాతే న్యాయము తీర్చువాడే అన్యాయం చేస్తే ఇక ఏముంది? ఇక అటువంటిది ఈ లోకం. కాబట్టి మనమైన సత్యం కోసం మనం సాక్షులంగా జీవిద్దాం. ప్రభు చెప్పాడు, సత్యవంతుడు నా మాట వింటాడు అని.
యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వాక్యంలో, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును అనిను. పిలాతుకు చెప్పాడు, సత్య సంబంధి అయిన వాడు నా మాట వింటాడు. ప్రియ దేవుని పిల్లలారా, కనులు ఎదుట ఎవడైనా భయంకరమైన పాప కార్యములు చేస్తున్నప్పుడు మీ కనులు ఎదుట పాడైపోతూ ఉంటే వారికి సత్యం చెప్పండి. వారు మనల్ని అపార్థం చేసుకున్నా, మనకు దూరస్తులైనా పర్వాలేదు, వారి నిజస్థితిని గురించి మాట్లాడండి. అందుకోసం ఇది ప్రభువును సిలువ వేశారు. వారి నిజస్థితిని గురించి మాట్లాడబట్టే సర్పములారా సర్ప సంతానమా అని వారితో మాట్లాడినప్పుడు వారు కాటేశారు. కోపం వచ్చింది. పిలాతు భార్య సత్యం ఎరిగి కూడా సత్యం కోసం జీవించకుండా మౌనం అయిపోయింది. చూశారా, మందకోడిగా ఏదో పట్టినట్టుగా ఆమె జీవితం అలా ముగిసిపోయింది. నేటి క్రైస్తవ జనాంగమా, అలా ఉండవద్దు. సత్యం ఎరిగిన తర్వాత సత్యం కోసం నీ జీవితంలో పోరాడు. నీ వలె ఉండడానికి అనేక మందిని సిద్ధపరచు. మండించు, వెలిగించు. క్రీస్తు కొరకు సాక్షిగా బూదిగంతముల వరకు సాగిపో. దేవుడు మెండారుగా మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.